పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, స్పైనల్ కార్డ్ నుంచి బయటికి ఎక్స్టెన్షన్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉండే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం ఏం చెప్పుకున్నాము, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇవి సెంటర్లో ఉంటాయి. అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏవైతే ఎక్స్టెన్షన్ అవుతాయో బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయో, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి ఈ పింక్ కలర్ ఏదైతే చూపిస్తుందో అవన్నీ కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో చూడండి ఇక్కడ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కంటైనింగ్ ఆల్ ద నర్వ్స్ దట్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి బయట వైపు ఉండే నర్వ్స్ అన్నిటినీ కూడా మనము పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటున్నాము. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి చూడండి. దిస్ పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద 31 pairs of the spinal nerves and 12 pairs of the cranial nerves and autonomic part of the nervous system. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకి మొత్తం మీద 31 pairs ఏమో స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, అలాగే 12 pairs క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. అది కాకుండా మనకి అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో కమింగ్ టు ద క్రేనియల్ నర్వ్స్ ఎన్ని చెప్పుకున్నాం మనము, 12 pairs ఆఫ్ ద క్రేనియల్ నర్వ్స్. ఇక్కడ చూడండి అవి కంట్రోలింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అండ్ వాటి ఫంక్షన్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ కమింగ్ టు ద ఆల్ ఫ్యాక్టరీ. సో కమింగ్ టు ద చూడండి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ విల్ బీ డూ ద యాక్షన్ ఆఫ్ ద స్మెల్లింగ్. ఓకే, స్మెల్ అంటే సెన్సరీ అనమాట. ఇవి మనకి స్మెల్ చూస్తున్నాం కదా, ఆ స్మెల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసేవి ఏంటి అంటే ఇవి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్. అది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఓకే, అలాగే నెక్స్ట్ కమింగ్ టు ద ఆక్యులోమోటార్ నర్వ్. ఇదేంటి అంటే ఐ మూమెంట్ అండ్ పుపిల్ రిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. దాని యొక్క పార్ట్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఓకే, సో హియర్ ద పార్ట్. అండ్ ట్రైజెమినల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద 5 nerves. ఓకే, ఫేస్ సెన్సేషన్ అండ్ చీవింగ్, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి అండ్ మనకి చూవింగ్కి హెల్ప్ అయ్యే నర్వ్ ఏంటంటే ట్రైజెమినల్ నర్వ్. దీని యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ. ద కంట్రోలింగ్ పార్ట్ ఎక్కడ అంటే ఇదనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫేషియల్ నర్వ్ ఇదేం చేస్తుంది, ఫేస్ మూమెంట్ అండ్ టేస్ట్. ఓకే, మనకి నాలుకకి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా, అది నాలుక గ్రహించడానికి ప్లస్ మన ఫేషియల్ యొక్క మూమెంట్స్, ఓకే ఫేస్లో కదలికలకి ఈ నర్వ్ అనేది సెంటర్ అనమాట. సో అది ఎక్కడ లొకేట్ అయి ఉంది, హియర్. ఓకే, ఈ పాన్స్లో ఇక్కడనే. నెక్స్ట్ గ్లాసోఫారింజియల్ అంటే ఏంటి, గ్లాసో అనగానే మనం తెలుసుకోవాలి అది మన టంగ్కి సంబంధించింది. ఓకే, థ్రోట్ సెన్సేషన్, టేస్ట్ అండ్ స్వాలోయింగ్. ఓకే, థ్రోట్ సెన్సేషన్కి అండ్ స్వాలోయింగ్ అండ్ టేస్ట్ ఈ మూడిటి కంట్రోలింగ్ పాయింట్ ఈ నర్వ్ ద్వారా వెళ్తుంది. దాని కంట్రోలింగ్ ప్లేస్ ఎక్కడ అంటే హియర్, ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్సెసరీ నర్వ్ మన నెక్ మూమెంట్స్కి ఇక్కడ నెక్ రీజియన్లో అనమాట, ఈ ప్లేస్లో. ఓకే, నెక్ మూమెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆప్టిక్ నర్వ్ ఈజ్ ద సెంటర్ ఫర్ ద విజన్. సో అది ఎక్కడ ఉంది, ఈ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్లో ఉంది మనకి విజన్. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాకియల్ నర్వ్ ఐ మూమెంట్. ఓకే, ఐ మూమెంట్కి హెల్పింగ్గా ఉంటుంది. అలాగే అబ్డ్యుసెంట్ కూడా ఐ మూమెంట్కి. అయితే ఒక డైరెక్షన్లో మూమెంట్కి ట్రాక్లియర్ అయితే ఇంకొక డైరెక్షన్లో మూమెంట్కి అబ్డ్యుసెంట్ అనేది యూజ్ అవుతుంది. దాని యొక్క అబ్డ్యుసెంట్ యొక్క సెంటర్ ఎక్కడ, ఇక్కడ. ఓకే, ట్రాక్లియర్ది సెంటర్ ఇక్కడ. నెక్స్ట్ వెస్టిబ్యులో కోక్లియర్, ఇది హియరింగ్ అండ్ బ్యాలెన్సింగ్కి హెల్ప్ అవుతుంది. దీని యొక్క సెంటర్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ వేగస్ నర్వ్ ఇది మూమెంట్, సెన్సేషన్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దాని యొక్క సెంటర్ ఇది. అలాగే హైపోగ్లాసల్లో మూమెంట్, సెన్సేషన్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంది. దాని సెంటర్ ఇక్కడ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద నర్వ్స్, 12 pairs ఆఫ్ ద క్రేనియల్ నర్వ్స్.
సో అదే ఇక్కడ మనకి 10 టేబుల్ ఇచ్చారు చూడండి. క్రేనియల్ నర్వ్ 1, 2, 3, 4 అండ్ నెంబర్ అండ్ వాటి పేరు ఆల్ఫాక్టరీ, ఆప్టిక్, ఆక్యులోమోటారు, కోక్లియర్ అండ్ విచ్ టైప్ ఆఫ్ నర్వ్ ఇట్ ఈజ్. ఇది సెన్సరీ నర్వా, మోటార్ నర్వా, లేదంటే సెన్సరీ మోటార్ రెండు మిక్స్డ్గా ఉండేటటువంటి నర్వ్సా, అండ్ వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అండ్ అవి అసెస్మెంట్ దేనికి హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ కమింగ్ టు ద క్రేనియల్ నర్వ్ 1 ఆల్ఫాక్టరీ. ఇది సెన్సరీ టైప్ ఆఫ్ నర్వ్స్ అండ్ ఇది స్మెల్లింగ్ని గ్రహిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, కాఫీ, క్లౌజ్, పెప్పిమింట్ ఇలాంటి వాటి స్మెల్లింగ్ అనమాట, అంటే ఎగ్జాంపుల్స్ లాగా అక్కడ ఇచ్చారు. అలాగే క్రేనియల్ నర్వ్ ఆప్టిక్, ఇది కూడా సెన్సరీ టైప్ ఆఫ్ ద నర్వ్ అండ్ విజన్కి హెల్ప్ అవుతుంది. అలాగే క్రేనియల్ నర్వ్ ఆక్యులోమోటార్, ఓకే, థర్డ్ది ఏంటి ఆక్యులోమోటార్, ఇది సెన్సరీ ప్లస్ మోటార్ రెండు కలిపి ఉంటాయి, మిక్స్డ్ నర్వ్ అనమాట. ఇది ఐలిడ్ అండ్ ఐబాల్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఫోర్త్ క్రేనియల్ నర్వ్ ట్రోక్లియర్, ఇది సెన్సరీ అండ్ మోటార్ రెండు మిక్స్డ్. అలాగే ఇది ఇన్నర్ వెయిట్ సూపర్విజన్ ఆఫ్ ద ఆబ్లిక్ ఐ మజిల్ టర్న్స్ ఐ డౌన్వర్డ్ అండ్ లాటరల్, కంటిని కిందికి అండ్ సైడ్కి తిప్పడానికి ఈ ట్రోక్లియర్ నర్వ్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే క్రేనియల్ నర్వ్ 5, దీంట్లో ట్రైజెమినల్ నర్వ్, ఇది సెన్సరీ అండ్ మోటార్ రెండు ఫంక్షన్స్ని చేస్తుంది. ఇవి చీవింగ్ అండ్ ఫేస్ అండ్ మౌత్ టచ్ అండ్ పెయిన్, ఓకే, మనం నవ్వడానికి, అలాగే ఫేస్ మౌత్ యొక్క మూమెంట్స్కి, అలాగే టచ్ అండ్ పెయిన్ ఈ వీటిని ఇవి సెన్సేషన్ని తీసుకెళ్తుంది. అలాగే క్రేనియల్ నర్వ్ 6, ఇది యాబ్డ్యుసెన్స్ ఇస్ ద సెన్సరీ అండ్ మోటార్ మిక్స్డ్ నర్వ్, రెండు టైప్ ఆఫ్ వర్క్లని చేస్తుంది. అలాగే టర్న్స్ ద ఐ లాటరల్ ప్రపోరియేషన్స్, ఓకే, ఆ లాటరల్ సైడ్ రెండు లాటరల్ సైడ్స్, కిందకేంటి ఓన్లీ కిందికి అండ్ సైడ్కి, ఇదేమో రెండు లాటరల్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా మూమెంట్కి హెల్ప్ అవుతుంది ఈ నర్వ్. నెక్స్ట్ క్రేనియల్ నర్వ్ 7 ఫేషియల్ నర్వ్, ఇది సెన్సరీ అండ్ మోటారు, ఇది కంట్రోల్స్ ద మోస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే సిక్రిషన్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ సలైవా, ఓకే, చెవులో అండ్ నోటి సలైవా యొక్క సిక్రిషన్స్కి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే క్రేనియల్ నర్వ్ 8 వచ్చేసరికి వెస్టిబ్యులోకోక్యులర్, ఇది ఆడిటరీ నర్వ్, ఇది సెన్సరీ టైప్ ఆఫ్ ఫంక్షన్ని మాత్రమే చేస్తుంది. ఇది హియరింగ్, ఓకే, మనం ఏదైనా శబ్దం వింటే వాటిని గ్రహించడం అనమాట. అలాగే క్రేనియల్ నర్వ్ 9 వచ్చేసరికి గ్లాసోఫారింజియల్, సెన్సరీ అండ్ మోటార్ రెండు మిక్స్డ్ నర్వ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఇది ఏంటి, టేస్ట్ సెన్సెస్ ఆఫ్ ద కార్టికాయిడ్ బ్లడ్ ప్రెషరు, మజిల్ సెన్స్, ప్రపోరియేషన్స్, సెన్సరీ అవేర్నెస్ ఆఫ్ ద బాడీ, ఓకే, టేస్ట్తో పాటు మన బాడీ కంట్రోల్ కూడా అనమాట. అలాగే క్రేనియల్ నర్వ్ 10 వచ్చేసరికి వేగస్ నర్వ్, ఇది సెన్సరీ అండ్ మోటార్ మిక్స్డ్ నర్వ్, ఇది కూడా ఏంటి అయోటిక్ బ్లడ్ ప్రెషర్స్ని అండ్ హార్ట్ రేట్ని స్లో చేయడము, అలాగే మనకి డైజెస్టివ్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడము, టేస్ట్ ఇలాంటి ఫంక్షన్స్ని ఈ వేగస్ నర్వ్ చేస్తుంది. అలాగే 11th క్రేనియల్ నర్వ్ వచ్చేసరికి స్పైనల్ యాక్సెసరీ, సెన్సరీ అండ్ మోటార్ రెండు మిక్స్డ్ నర్వ్ అండ్ ఇది కూడా కంట్రోల్ ద ట్రైపేజియం అండ్ స్టీమోక్లాయిడో మాస్ట్రాయిడ్, కంట్రోల్ ద స్వాలోయింగ్ మూమెంట్స్ అండ్ మజిల్ సెన్స్, ఓకే, ఇది కూడా మన జా మూమెంట్స్, ఓకే, నవలడము, మింగడము ఇలాంటి వాటికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే 12th క్రేనియల్ నర్వ్ వచ్చేసరికి హైపోగ్లాసల్ సెన్సరీ అండ్ మోటార్ మిక్స్డ్ నర్వ్, ఇది కంట్రోల్స్ ద టంగ్ మూమెంట్స్ అండ్ మజిల్ సెన్స్, ఓకే, టంగ్ మూమెంట్ని మజిల్ సెన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అయితే మనం ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నట్లుగానే మళ్ళీ పెరిఫెరల్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ కదా, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ అటనామిక్ నర్వస్ సిస్టమ్. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ విచ్ గైడ్స్ యువర్ వాలంటరీ మూమెంట్, ఓకే, వాలంటరీగా అంటే మనం ఇదివరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వాలంటరీ మీన్స్ ద ఇంపల్సెస్ విల్ బీ క్యారీస్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద కమాండ్స్ విల్ బీ రీచ్డ్ టు ద బాడీ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఏదైనా ఒకటి ఏం చేయాలి అనే దానికి ఆ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్కి వెళ్తాయి, బ్రెయిన్ నుంచి మళ్ళీ ఆ ఇంపల్సెస్ ఆ యాక్షన్ కమాండ్స్ని బట్టి అక్కడ యాక్షన్ జరుగుతుంది. అలాంటి వాటిని మనము సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, అంటే వాలంటరీ మూమెంట్స్. అండ్ అటనామిక్ నర్వస్ సిస్టమ్ విచ్ కంట్రోల్స్ ద యాక్టివిటీస్ యు డూ వితౌట్ థింకింగ్ అబౌట్ దెమ్, ఓకే, ఇన్వాలంటరీ, వాటి గురించి మనకి ఏం తెలియదు, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవన్నీ కూడా డైరెక్ట్ జరిగిపోతూ ఉంటాయి. ద వోంట్ గెట్ ద information from the central nervous system and it won't wait for the central nervous system commands. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే కమాండ్స్ కోసం వెయిట్ చేయదు, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి మెసేజెస్ని పాస్ చేయదు, అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి.
ఓకే, అంటే ఇన్వాలంటరీలీ జరుగుతాయి. దాన్ని మనం ఏమంటున్నామంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, కమింగ్ టు ద సొమాటిక్ నర్వస్ సిస్టమ్, ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ద మజిల్స్ నుంచి ఇక్కడ ఈ బ్లూ రే ఏదైతే ఉందో, సి ఈ బ్లూ రో, ఓకే, this blue row is showing that impulses carries to the central nervous system. ఇది స్పైనల్ కార్డ్ కదా, ఎస్, ఇది స్పైనల్ కార్డ్. ఈ మధ్యలో ఉన్నది సి, ఇక్కడ మనం ఏ కలర్ యూజ్ చేద్దాం, బ్లూ యూజ్ చేద్దాం. ఓకే, సో చూడండి ఇదంతా కూడా స్పైనల్ కార్డ్. ఓకే, దిస్ అంతా కూడా స్పైనల్ కార్డ్, అంటే వెర్టిబ్రల్ కాలము. ఈ బటర్ఫ్లై షేప్లో ఏదైతే ఉందో ఇది స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ లోపల మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనము నర్వ్స్ 3 టైప్స్ చెప్పుకున్నాం కదా, సెన్సరీ నర్వ్, మోటార్ నర్వ్ అండ్ ఇంటర్ న్యూరాన్. సో ఇంటర్ న్యూరాన్స్ అంటే ఏంటి, ఈ ఇన్ బిట్వీన్ ద, ఓకే, కంప్లీట్గా కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలోనే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఓకే, ఇవి ఇంటర్ న్యూరాన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డ్లో మాత్రమే ఉంటాయి. సో ఈ బ్లూ రే ఏదైతే ఉందో, ద ఇంపల్సెస్ రీచెస్, ఇవి సెన్సరీ నర్వ్, అవి మనకి ఈ ఇంటర్ న్యూరాన్కి ఆ మెసేజ్ని ఇస్తుంది. ఆ ఇంటర్ న్యూరాను అక్కడ నుంచి దాన్ని ఏం యాక్షన్ చేయాలి అనేది ఈ మోటార్ నర్వ్ ద్వారా ఈ మళ్ళీ మజిల్కి ఇస్తుంది. దాన్ని బట్టి నువ్వు కాలు ముడవాలి, చేతులు ముడుచుకోవాలి, చేయి పైకి లేపాలి, కాళ్ళు లేపాలి, ఓకే, ఇలాంటి అన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వాలంటరీ జరుగుతుంది, దెర్ ఈజ్ నో అదర్, ఇన్వాలంటరీ కాదు, ఇక్కడ వాలంటరీ. అంటే ద కమాండ్ హ్యాస్ టు బి రీచ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏ విధంగా అయితే దానికి రెస్పాండ్ అవ్వమని చెప్తుందో అలాగే మళ్ళీ ఇది రెస్పాండ్ అవుతుంది. అంటే మజిల్ కాంట్రాక్షన్ అవ్వాలి, మజిల్ స్టిఫ్నెస్గా అవ్వాలి, ఓకే, అలాంటి ఏమైతే కమాండ్స్ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మనకి ఇస్తుందో ఆ ఫంక్షన్స్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఏ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ ద వాలంటరీ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఈ సొమాటిక్ నర్వస్ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఉంటాయి. ఒకటి అఫరెంట్ సెన్సరీ నర్వ్స్, అంటే ఆ పర్టికులర్ ఏరియా నుంచి, ఆ మజిల్స్ నుంచి ఆ మెసేజెస్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పాస్ చేసేవి. వాటిని మనం ఏమంటున్నాం ఇక్కడ, అఫరెంట్. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, అఫరెంట్. అఫరెంట్ మీన్స్ ఇట్ విల్ బి టేక్స్ ద ఇంపల్సెస్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఓకే, కండక్టింగ్ ద ఇన్వర్డ్, ఓకే, ఇన్వర్డ్లోకి. అలాగే ఎఫరెంట్ మీన్స్ ఇట్ విల్ బి టేక్స్ ద మెసేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద ఎఫెక్టార్. ఎఫెక్ట్ అయినటువంటి పార్ట్కి కానీ ఎక్కడికైతే అది మూమెంట్ చేయాలనుకుంటుందో ఆ పార్ట్కి అవి ఇస్తాయి. ఇది ఎఫరెంట్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి మెసేజ్ అనమాట అది. చూడండి, ద ఎఫరెంట్ నర్వస్ సిస్టమ్ టేక్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద నర్వ్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో అవుట్ సైడ్ ఉన్న నర్వ్స్ నుంచి ఇవి ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తాయి. వాటిని మనము ఎఫరెంట్ అంటున్నాం. అండ్ ఎఫరెంట్ అంటే ఏంటి, సో ద ఎఫరెంట్ నర్వ్స్ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద మజిల్ ఫైబర్స్ త్రూ అవుట్ ద బాడీ. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి బాడీ మొత్తానికి కూడా ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తాయి. సో చూడండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకొచ్చేవి అఫరెంట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి తీసుకుపోయేవి ఎఫరెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద అటానమిక్ నర్వస్ సిస్టమ్. సో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్వాలంటరీ. It will not wait for any information to carry to the central nervous system, or it cannot wait for the any command to receive from the central nervous system. అంటే ఇది సెన్సరీస్ తీసుకుపోయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఇవ్వాలి, మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైనా కమాండ్ చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాలనేది ఏం లేదు, ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తోటి సంబంధం లేకుండానే వాటంతటా వాటికే సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాము, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటున్నాం. ద అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఏ కాంపనెంట్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దట్ రెగ్యులేట్స్ ద ఇన్వాలంటరీ physiological processes including the heart rate, blood pressure, respiration, digestion and sexual arousal. సో ఇక్కడ చూడండి, మన హార్ట్ ఫంక్షన్ కానీ, బ్లడ్ ఫంక్షన్స్ కానీ, రెస్పిరేషన్స్ కానీ, అండ్ కడుపులో డైజెషన్ ప్రాసెస్ కానీ, ఇవేవి కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్తో సంబంధం లేవు. అవి రెగ్యులర్గా ఒక మిషన్ లాగా పనిచేస్తూనే ఉంటాయి. ఓకే, ఒక మిషన్ లాగా చేస్తూనే ఉంటాయి. దాన్నే మనము ఇన్వాలంటరీ అంటున్నాం. సో ఇన్వాలంటరీలో మళ్ళీ మనకేంటి,
మ్మ్. ఇక్కడ చూడండి మళ్ళీ పారాసింపథెటిక్కి అండ్ సింపథెటిక్కి కొంచెం డిఫరెన్షియేషన్ ఇచ్చారు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. ఓకే, రివ్స్ ఆఫ్ ద బాడీ టు ఐదర్ డిఫెన్స్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రీట్. సో దాన్ని డిఫెన్స్ అనేది ఎదుర్కోవడమా, దాని నుంచి పారిపోవడమా, అది సింపథెటిక్ సిస్టమ్. అంటే వాలంటర్లీ మన బ్రెయిన్ చెప్పాలి. ఈ పారాసింపథెటిక్ నర్వ్స్ ఏంటి, బ్రింగ్ ఆల్ సిస్టమ్స్ ఇన్ ద బ్యాక్ టు ద నార్మల్. మన నార్మల్గా జరిగే యాక్షన్స్ అన్నింటినీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, మీరు దేనికన్నా ఒక దానికి భయపడ్డప్పుడు ఏమవుతుంది, ఆ టెన్షన్కి మనకి హార్ట్ రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందా లేదా, పల్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయిన వాటిని నార్మల్ చేయాలి. దానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తోటి సంబంధం లేకుండా ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో కాసేపటికి అదే నార్మల్గా దాన్ని కంట్రోల్ చేసేస్తుంది, నార్మల్కి తీసుకొస్తుంది. పారాసింపథెటిక్ సిస్టమ్ అంటే ఏంటి చూడండి, పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో పారాసింపథెటిక్ అంటే ఏంటి అంటే ఏదైతే ఇంక్రీజ్ అయిందో దాన్ని నార్మల్ చేయడం. సింపథెటిక్ ఏమేంటి, ఎరౌజల్, ఏదైనా ఒకటి చేయడానికి ముందు అది జరిగే మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము ఒక లైట్ని చూసాము. లైట్ చూసినప్పుడు ఏమవుతుంది, పీపుల్ అనేది వెడల్పుగా డైలేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకే, ద పీపుల్ ఈజ్ బికమ్ ఇన్ టు ద డైలేటెడ్. ఇక్కడ చూడండి, పీపుల్ అనేది డైలేట్ అయింది, అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ వి విల్ సీ ద సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ పుపుల్, మన కన్ను పాప ఉంది కదా, అది ఏదైనా లైటింగ్ని కానీ ఏదైనా చూసినప్పుడు ఇది డైలేట్ అయింది, ఇక్కడ వెడల్పైంది. అండ్ వెడల్పైంది కాసేపటి తర్వాత ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అలా డిక్రీజ్ చేసేది ఎవరు, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద పీపుల్. అలాగే హార్ట్ రేట్ చూడండి, నీకు ఏదైనా ఎఫ్రైడ్ అయినావు, భయపడ్డావు, టెన్షన్ పడ్డావు, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది. మరి ఇంక్రీజ్ అయింది, అలాగే ఇంక్రీజ్ అయితే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుందా లేదా, సో దాన్ని కంట్రోల్ చేస్తుంది పారాసింపథెటిక్ సిస్టమ్. మళ్ళీ స్లో ద హార్ట్ రేట్. అలాగే ఎయిర్వే, ఓకే, డైలేట్ ద బ్రాంకియల్ ట్యూబ్స్. నీకు ఆస్తమా అటాక్, లేదంటే చల్లటి ప్రదేశాలలోకి వెళ్ళిపోయావు, లేదా బాగా స్మోకీ ఏరియాస్ అంటే బాగా పొగ ఉన్నాయి, అక్కడికి వెళ్తే నీకు సఫకేషన్ అవుతుంది, బ్రీతింగ్ సరిపోదు. సో ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడానికి మనకి శ్వాసనాళాలు అనేవి వెడల్పోతాయి, డైలేట్ అవుతాయి, రెస్పిరేటరీ బ్రాంకైల్స్. అలా వెడల్పైనవి అలాగే వెడల్పు ఉంటాయా, మళ్ళీ కంట్రోల్ అవ్వాలి, కాన్స్ట్రిక్షన్ అనేది జరగాలి. అలా కాన్స్ట్రిక్షన్ చేసేది ఎవరు, పారాసింపథెటిక్. అంటే ఏదైనా ఒక ఫంక్షను పెరగడం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, దాన్ని నార్మల్ రేంజ్కి తీసుకురావడము పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అలాగే ఇక్కడ స్వెట్ గ్లాండ్స్, స్టిమ్యులేటింగ్ ద సిక్రీషన్, బాగా చెమట రావడం, దాన్ని కూల్ చేయడం. ఓకే, స్టిమ్యులేట్స్ ద బైల్ రిలీజ్, కూల్ చేయడం. అలాగే లివర్లో వచ్చేసరికి చూడండి, ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద గ్లూకోజన్ ఇన్ ద గ్లూకోజ్ లెవెల్స్ని పెంచడం, దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం. అలాగే బ్లడ్ వెజల్స్, ఓకే, వాటి బ్లడ్ ఫ్లో బాగా పెరిగింది, దాన్ని నార్మల్కి తీసుకురావడము. అలాగే డైజెస్టివ్ సిస్టమ్, ఇంక్రీజెస్ ద యాక్టివిటీ, దాన్ని మళ్ళీ నార్మల్ చేయడము. అడ్రినల్ గ్లాండ్స్, సిక్రిషన్స్ ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ దాన్ని నార్మల్ చేయడము. యూట్రస్ వెజైనల్ కాంట్రాక్షన్స్ జరిగింది, దాన్ని రిలాక్సన్స్ చేయడము. సో ఇలా అనమాట. సో ఏదైనా ఒక ఫంక్షన్లో దాని అబ్నార్మల్ స్టేజ్కి అది పెరిగినప్పుడు దాన్ని నార్మల్ చేయడం. అయితే ఈ రెండు కూడా పెరగడము, తగ్గడం, ఈ రెండు కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తోటి డిపెండ్ అవ్వకుండా వాటంతట అవే జరుగుతాయి. సో ఇది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఇట్ విల్ బికమ్ యాక్షన్ విల్ బి అకర్డ్ వాలంటర్లీ. Parasympathetic and sympathetic system. Sympathetic system will be rouses of the action, and parasympathetic system is the controlling the action. Okay, these are the differentiation between the sympathetic and parasympathetic system. ఇక్కడ కూడా మళ్ళీ అదే ఇచ్చారు, చూసుకోవచ్చు ఒకసారి. Okay, did you understand? Thank you.